రైతు రుణమాఫీ మూడో విడత నిధుల విడుదలకు టైం ఫిక్స్ అయింది. ఆగస్టు 15న 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ తీరుతామన్న సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి సవాల్ను నిరూపించుకోనున్నారు. రుణమాఫీపై జూలై 15న జీవో జారీ చేసి తొలి విడతగా జూలై 18న 1 లక్ష రూపాయల రుణమాఫీ కోసం 6,983 కోట్లు విడుదల చేశామని తెలిపారు. రెండో విడతలో 61,90.02 కోట్లతో నెలాఖరున మళ్లీ విడుదల చేసి 1.5 లక్షల వరకు రుణాలను మాఫీ చేశారు. రైట్, 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాల మాఫీకి కాంగ్రెస్ సర్కార్ ముహూర్తం ఫిక్స్ చేసింది. ఆగస్టు 15వ తేదీన ఈ మూడో విడత రుణమాఫీ ప్రక్రియ జరగనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రైతులకు తీపి కబురు చెప్పారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కూడా డిప్యూటీ సీఎం ప్రకటించడం జరిగింది నిన్న. అయితే రైతాంగం కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మూడో విడత రుణమాఫీ ఎప్పుడు విడుదల ఇప్పటికే 2 విడతలుగా, అంటే మొదటి విడతగా 1 లక్ష రూపాయలు, రెండో విడతగా 1 లక్ష నుంచి 1,50,000 వరకు కూడా రైతు రుణమాఫీ జరిగింది. కాబట్టి మరి మిగతా మూడో విడత ఎప్పుడు చేస్తారంపై కూడా రైతులకు కూడా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు వైరాలో భారీ బహిరంగ సభ పెట్టి అక్కడి నుంచే 2 లక్షల రుణమాఫీ కూడా ప్రకటిస్తామని కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే స్పష్టం చేశారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు అధికారిక లెక్కలు అయితే తీస్తున్నారు. ఇప్పటి వరకు అయితే రెండో విడతగా 1 లక్ష నుంచి 1,50,000 రుణమాఫీ జరుగుతుంది. కాబట్టి మూడో విడతకు సంబంధించి 2 లక్షల లోపు రైతులకు ఈ యొక్క రైతు రుణమాఫీ కూడా జరగనుంది. దీనికి సంబంధించి పాస్బుక్ నే ప్రామాణికంగా తీసుకుని ఒక రైతు రుణమాఫీని అమలు చేస్తుంది రాష్ట్ర సర్కార్. అయితే కొంతవరకు రైతులకు రైతు రుణమాఫీ కావట్లేని కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే వీటన్నిటి కూడా ఇటు డిస్ట్రిక్ట్ కలెక్టర్ దృష్టికి కానీ లేకపోతే అగ్రికల్చర్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్తే మాత్రం సాల్వ్ చేసి అందరికి కూడా అర్హులందరూ కూడా రైతు రుణమాఫీ వర్తిస్తుందని కూడా ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో త్వరలోనే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా ఇటు సన్నాహాలు అయితే చేస్తారు. ఈ ఆగస్టు 15న ఇటు వైరాలో కూడా భారీ బహిరంగ సభ ద్వారా ఆ యొక్క రైతు 2 లక్షల రుణమాఫీ కూడా చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. అయితే ఇటు నిన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ వైరాలో పండుగల రైతు రుణమాఫీ 2 లక్షలు కూడా మాఫీ చేస్తాం, బహిరంగ సభ నిర్వహించి రైతుల ఖాతాలకి నిధులు జమ చేస్తున్నట్టు కూడా ఆర్థిక మంత్రి కూడా నిన్న వెల్లడించారు. ఎన్నికల హామీ మేరకు రైతు రుణమాఫీ చేస్తున్నామని కూడా స్పష్టం చేశారు. ఇటు రైతు రుణమాఫీపై జూలై 15న కూడా ఇప్పటికే జీవో జారీ చేశారు. కాబట్టి మరి తొలి విడతలో జూలై 18న 1 లక్ష వరకు రైతు రుణమాఫీ జరిగింది. సెక్రటరియట్ లో దీన్ని చేయడం జరిగింది. దీనిలో దాదాపు 6,0983 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక రెండో విడతలో దాదాపు 6,190 కోట్లు విడుదల చేసింది రైతు రుణమాఫీ కోసం కూడా. రైతుల ఖాతాలు కూడా జమ చేయడం జరిగింది. కాబట్టి 1.5 లక్షల వరకు కూడా ఇప్పటి వరకైతే రుణమాఫీ చేశారు. కాబట్టి మరి ఈ దాదాపు 20 లక్షల మంది పైగా లబ్ధి చేకూరింది ఇప్పటి వరకు అయితే. కాబట్టి మరి రైతు రుణమాఫీకి సంబంధించి కూడా మూడో విడత నిధులు ఏవైతే ఉన్నాయో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా అర్హులు ఎంతమందిపై కూడా ఇప్పటి వరకు అయితే అధికారులు అయితే లెక్కలు తీస్తున్నారు. దీనిపై కూడా 1-2 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఆగస్టు 15న వైరాలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఈ యొక్క సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున కూడా పాల్గొంటారని కూడా మంత్రి వెల్లడించారు. కాబట్టి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణలో ఒక్కొక్కటిగా తాము హామీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తున్నాం. అందులో భాగంగానే సీఎం ఛాలెంజ్ చేసే విధంగానే ఆగస్టు 15 లోపు 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేస్తామని కూడా సవాల్ చేశారు. కాబట్టి దీనికి కట్టుబడే మేము రైతుల క్షేమం కోసమే ఈ యొక్క రైతు రుణమాఫీ చేస్తామని కూడా స్పష్టం చేశారు. అయితే దీని తర్వాత రైతు రుణమాఫీ కాకుండా రైతు బీమాకు కూడా సంబంధించి 1000 కోట్ల చొప్పున 500 కోట్లు రైతుల తరఫున అయితే సతీష్, అంతిమంగా ఈ రుణమాఫీకి సంబంధించి, ఎందుకంటే ఆగస్టు 15తో ఈ మూడో విడత అంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు రుణమాఫీ చేసినట్టయితే అయ్యేటటువంటి పరిస్థితి నేపథ్యంలో ఏంటి గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? రైతులు ఏమంటున్నారు ఈ రుణమాఫీకి సంబంధించి? ఎక్కువ మంది సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా, లేదంటే బీఆర్ఎస్ ఆరోపణ చేస్తున్నట్టు కొంతమందికే ఈ లబ్ధి చేకూరినటువంటి సిచ్యువేషన్ ఉందా? గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది పరిస్థితి? గ్రౌండ్ లెవెల్ చూసుకుంటే మాత్రం చాలా వరకు రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో
రెండు విడతల్లోనే రైతు రుణమాఫీ చేశారు. పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా చేయలేదు బీఆర్ఎస్ గవర్నమెంట్, 2 పర్యాలు ఉన్నా కూడా. కానీ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 7 నెలల్లోనే ఈ రకంగా 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది కూడా ఒక సాహసం అనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతు రుణమాఫీ జరిగిన వాళ్ళ కళ్ళల్లో మాత్రం, రైతుల ఆనందంలో మాత్రం ఆనందాలు అయితే వేజిల్లుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది రైతులకు మాత్రం కొంత టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతవరకు రైతు రుణమాఫీ జరగట్లే అని కూడా చాలా వరకు కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గానీ ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్ అధికారులు కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. వీటన్నిటిని కూడా సాల్వ్ చేయాలని కూడా ఇప్పటికే అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎవరికైతే అర్హులైతుంటారో వాళ్ళందరూ కూడా రైతు రుణమాఫీ జరిగి తీరుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. తాము పాస్బుక్ నే ప్రామాణికంగా తీసుకుంటున్నాము, రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవట్లేదని కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. కాబట్టి మరొక కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకున్నప్పుడు అందులో ఎంతమంది లోన్ తీసుకున్నారని కూడా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. మరి దీన్ని కూడా త్వరలోనే ఎవరికైతే రుణమాఫీ జరగలేదో వాళ్ళందరూ కూడా రైతు సభలు కూడా ఏర్పాటు చేసి, అంటే ఇప్పటికే రైతు వేదికల వద్ద సభలు ఏర్పాటు చేసి ఎవరైతే అర్హులైతుంటారో వాళ్ళందరూ కూడా రైతు రుణమాఫీ వర్తించి తీరుతామని కూడా ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. ఎవరైతే రైతు రుణమాఫీ జరిగిన వారు ఉంటారో వాళ్ళందరూ కూడా అగ్రికల్చర్ ఆఫీస్ అధికారిని కూడా కలవాల్సి ఉంటుంది. మండల ఆఫీస్ లో కలిసి వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే మాత్రం వాళ్ళ కుటుంబానికి సంబంధించి ప్రామాణికంగా తీసుకున్నాడు. అంటే ఒక కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకొని 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తున్నాడు కాబట్టి మరి ఆ కుటుంబంలో 2 గాని 3 గాని రుణం అప్లై చేసుకున్నప్పుడు కానీ రుణం తీసుకున్నప్పుడు కానీ మరి 2 లక్షలపై దాటి ఉంటే మాత్రం ఆ మిగతా అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. 2 లక్షల లోపు రుణం మాత్రం మాఫీ చేస్తామని కూడా ఇప్పటికే మంత్రి కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి దీనిలో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా నిరంతర ప్రక్రియ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2 లక్షల లోపు ఉన్న వారికి మాత్రం రుణమాఫీ జరుగుతుంది. అర్హులందరూ కూడా రుణమాఫీ చేస్తామని కూడా చెప్పారు. మరి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కానీ ఎవరికైనా రైతు రుణమాఫీ జరగకపోతే మాత్రం మరోవైపు రుణమాఫీ సందర్భంగా రుణమాఫీ పూర్తయిన తర్వాత లేదంటే రుణమాఫీ సందర్భంగా ఏర్పాటు చేసేటటువంటి సభలో రాహుల్ గాంధీని కూడా తీసుకొస్తాము, రాహుల్ గాంధీకి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞత సభ నిర్వహిస్తామని కాంగ్రెస్ చెప్పింది కదా. ఏంటి నిర్వహించబోయే సభకు రాహుల్ గాంధీ వస్తున్నారా? ఎస్, దీనిపై కూడా ఇంకా ఇప్పటి వరకైతే సీఎం రేవంత్ రెడ్డి గానీ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గానీ ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కూడా కలిసారు. ఇప్పటికే కలిసి ఆయనను రావాల్సిందిగా చెప్పారు. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా ఇటు వరంగల్ రైతు డిక్లరేషన్ సభలోనే రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. 2 లక్షల లోపు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే మాఫీ చేస్తామని. దానికి అనుగుణంగానే ఇప్పుడు మాఫీ కూడా జరుగుతుంది. కాబట్టి మరి త్వరలోనే ఆ యొక్క వరంగల్ సభలోనే ఈ యొక్క భారీ బహిరంగ సభ పెట్టాలి, రైతులందరూ కూడా అందులో భాగస్వామ్యం చేయాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరి ఇది తర్వాత సభ నిర్వహించే అవకాశం ఉంటుంది. మేబీ ఈ నెలలోనే లాస్ట్ చూపిస్తుంది. మరి ఇచ్చిన మాట ప్రకారం మాత్రం ఆగస్టు 15 లోపు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల టైంలో కూడా చెప్పారు. కాబట్టి దాని హామీ నిలబెట్టుకున్న భాగంగానే ఈ నెల 15న వైరాలో భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ 2 లక్షల లోపు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా అనౌన్స్ చేస్తారు. రైతులు కూడా చెక్కులు కూడా అందజేస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో దీన్ని కూడా కంటిన్యూ ప్రాసెస్ చేస్తారు. మరి ఈ లాస్ట్ వీక్ లో, అంటే ఈ నెల లాస్ట్ వీక్ లో మాత్రం వరంగల్లో రైతుల్ని భాగస్వామ్యం చేసే విధంగా రాహుల్ గాంధీ ఇన్వైట్ చేసి పెద్ద భారీ బహిరంగ సభ కూడా కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. కాబట్టి ఈ నెలలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకైతే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా యుఎస్ పర్యటనలో ఉన్నారు. పెట్టుబడి లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతుంది. కాబట్టి ఆ పర్యటన ముగిసిన వెంటనే, అంటే ఈ నెల 13న నైట్ వరకు ఇటు సీఎం రేవంత్ రెడ్డి యుఎస్ పర్యటన ముగుస్తుంది. తర్వాత ఈ నెల 14 కూడా హైదరాబాద్ కు వస్తారు సీఎం. ఈ నెల 15న వైరా బహిరంగ సభలు కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీ ప్రకారం అయితే 2 లక్షల రుణమాఫీ ప్రకటించిన ప్రకారం సాల్వ్ చేస్తున్నారు రాష్ట్ర సర్కార్. కాబట్టి ఈ నెల లాస్ట్ వీక్ లో మాత్రం వరంగల్లో డిక్లరేషన్ సభ పెట్టిన విధంగానే పెద్దగా భారీ బహిరంగ సభ పెట్టింది కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులు అయితే సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయ్యని చెప్పుకోవచ్చు. మరి రాహుల్ గాంధీని పిలిచి అక్కడనే రైతులతో భారీ బహిరంగ సభ పెట్టి తమది రైతు సర్కార్ అని కూడా చెప్పేది కూడా ప్రజల దృష్టి తీసుకునే విధంగా కూడా రాష్ట్ర సర్కార్ కూడా ప్లాన్ చేస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ భారీ బహిరంగ సభ కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. శివ, మొత్తానికైతే మాత్రం ఈ యొక్క రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రూపు రుణమాఫీకి సంబంధించి కూడా డిక్లరేషన్ సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మరి ఆగస్టు 15న 3వ విడత సంబంధించి రైతు రుణమాఫీ సంబంధించిన నిధులు అయితే జమ చేసేందుకు రాష్ట్ర సర్కార్ ఇప్పటి వరకైతే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వైరాలో ఈ నెల 15న కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులంతా కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీని కూడా
సంబంధించిన నిధులను కూడా విడుదల చేసేందుకు కూడా ఏర్పాట్లు అయితే సుగ్గా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు శివ.